ముందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. సో ఇప్పుడు ప్రజలు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకొని ఓటేశారు. అందులో బీజేపీ నుండి మీరు తెలియని వ్యక్తి కాదు. సో ఎక్కడ అంటూ ఉన్నా మీరు వచ్చి వాళ్ళకి సహాయం చేస్తారు. సో వీళ్ళకి మీరు ఎట్లా అండగా ఉంటారని మాటిస్తున్నారు? యాక్చువల్గా నేను 25 ఏళ్ళు ఉన్న రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాల్లో అనేక మంది ముఖ్యమంత్రులను చూసిన, కానీ ఇట్లా ప్రజల కన్నీళ్ళు చూసే, ప్రజల ఆస్తులు ధ్వంసం చేసే శాడిస్ట్ని అయితే ఇక్కడ చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నా. ఈవెన్ రాజశేఖర్ గారు చూసినా, చంద్రబాబు నాయుడు గారిని చూసినా, రోషయ్య గారు అనేక మంది చూసినా, ఇట్లా ఎప్పుడు చూడలేదు. రెండోది నాకు తెలిసిన సంజయ్ గాంధీ గారి చరిత్ర చదువుకున్నట్టున్నది. సంజయ్ గాంధీ గారు, వాళ్ళ నాయకుడు సంజయ్ గాంధీ గారు ఢిల్లీలో టర్క్మెన్ గేట్ దగ్గర వేల ఇల్లు కూల్చేసి ఆ భూమిని అంతా కూడా మారుతి కంపెనీకి కట్టబెట్టినప్పుడు ఇక్కడ కూడా ఈ మూసి పక్కపొంటి కానీ, చెర్ల పక్కపొంటి కానీ ఇవన్నీ కూల్చేసి పెద్దోళ్ళలో కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నా అనిపిస్తుంది. అందుకనే ఈయన వచ్చినప్పటి నుంచే చూస్తున్నా పేదల మీద దౌర్జన్యం తప్ప ఆయన నిజాన్ని నమ్ముకున్నాడు కాదు, నీతిని నమ్ముకున్నాడు కాదు, చట్టాన్ని నమ్ముకున్నాడు కాదు. ఒక అరాచక ముఠలాగా తయారై ఇలా ఆదేశాలు ఇస్తున్నాడు. కానీ ఒక్కటి గుర్తు చేస్తున్నా, ఇవాళ బాసుల ఆదేశాలను పాటించి ప్రజల మీద దౌర్జన్యం చేసేటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైనా కానీ రేపు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అక్కడైతే ఉంటుంది. కేర్ఫుల్గా ఉండమని చెప్పి కోరుతున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈయనకి 50 ఏళ్ళు ఇవ్వలే. మనం ఈయనేమైనా రజాకార్డుకు వారసుడు, ఈయనేమైనా నిజాం సర్కార్ వారసుడు, ఏమైనా ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళు అధికారం ఇచ్చిండ్రు, 9 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పటి వరకు ఇచ్చిన హామీలలో ఒక్క బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప, ఇలా తూతు మంత్రంగా ఏదో రైతు మాఫీ అని చెప్పి కొద్ది మందికి ఇచ్చుకుంటే తప్ప ఎక్కడ ఒక హామీ కూడా అమలు కాలేదు. ఇవాళ జిహెచ్ఎంసీలో ఎందుకు నమ్ముతలేమంటే, జిహెచ్ఎంసీలో కాంట్రాక్టు చేసిన కాంట్రాక్టర్లకి డబ్బులు లేకపోతే బ్యాంకులలో వీళ్ళ కాగితాలు కుదవబెట్టి 6 నెలల వరకు కాంట్రాక్టరే వడ్డీ కట్టుకోవాలి. 6 నెలల తర్వాత జిహెచ్ఎంసీ వడ్డీ ప్లస్ అసలు చెల్లిస్తా అని చెప్పి మాట్లాడుతుందంటే ఎంత దీనంగా ఉందో అర్థం కావాలి. రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్కి వాళ్ళ బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి లేదు. ఈ హామీలు పక్కకు పెట్టు. ఇలా హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 4-5 నెలలుగా జీతాలు లేవు, మందులు లేవు. గా పరిస్థితి ఉంటే ఈయన 1,50,000 కోట్లు పెట్టి ఏదో మూసి ప్రక్షాళన చేస్తారంటే ఏదో డ్రామా తప్ప ఇంకోటి కాదు. నేను ఒకటే కోరుతున్నా, రేవంత్ రెడ్డి 6 నెలల కాలంలోనే ప్రజా విశ్వాసం కోల్పోయిన ముఖ్యమంత్రి. కాబట్టి ఇప్పటికైనా భూమి మీదకి వచ్చి ఏ ప్రజలు నీకు ఆస్వాదించినరో, ఏ ప్రజలు నీ మాటను నమ్మి ఓటేసినరో వాళ్ళ ఉసురు పోసుకునే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను కోరుతున్నా. నువ్వు మూసి ప్రక్షాళన చేయదలుచుకున్నా, లేకపోతే ఇంకేమైనా చేయదలుచుకున్నా పెట్టు, సభలో అసెంబ్లీలో పెట్టు, చర్చించు, దీని మంచి ఏందో చెడేందో తర్కించు. ఇవాళ మేము ఉన్నాం, మమ్మల్ని పిలువు, మా ఎంపీలుగా మేము ఉన్నాం, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, కార్పొరేటర్గా ఉన్నారు. నీ రోడ్ మ్యాప్ ఏంది, నీ ప్రోగ్రామ్ ఏంది, నువ్వేం చేస్తున్నావు చెప్పు. కానీ ఏం చెప్పు, దొంగల్లాగా పోలీసులను పెట్టుకొని నువ్వు కూల్ చేస్తున్నావు. హైడ్రా అనేది ఎంతవరకు కరెక్ట్ సార్? ఎందుకంటే ప్రజలు ఏం మాట్లాడుతున్నారు అని అంటే, పెద్దవాళ్ళకి ఒక రకంగా ఉంది, సామాన్య ప్రజలకు ఒక రకంగా ఉంది అని చెప్పేసి అదొక డ్రామా కంపెనీ. కొన్ని పెద్దల ఇండ్లు కూల్చివేసి అందరినీ భయపెట్టించి ఇంటికి రప్పించుకొని డబ్బుల కలెక్షన్ కోసం చేస్తుంది తప్ప ఈయన సంఘ సేవకుడేం కాదు, సంఘ సంస్కర్త అంతకంటే కూడా కాదు. ఇది ఒక అరాచక మూట. ముగ్గురు పిల్లలు చేయాలి, డబుల్ బెడ్రూమ్ తీసుకోకపోతే దీంట్లో డబుల్ కూడా అంటే వాడు ఏమన్నట్టు లెక్క. అట్లా భయపడి ఇంకా ఏది క్లారిటీగా చెప్పట్లేరు సార్. కింది నుంచి ఎక్కడి వరకు వెళ్తారో చెప్పట్లేరు. మేము అడిగినాం సార్, మరి దీనికి పర్మిషన్ ఉంది, లోన్ తీసుకున్నాం, మళ్ళీ మీరు ఇది పోతుందని మీకు ఆల్రెడీ తెలుసు, మళ్ళీ లోన్ ఎందుకు ఇచ్చినారు? అట్లాంటప్పుడు కరెంటు బిల్ ఎందుకు కట్టించుకున్నారు, వాటర్ బిల్ ఎందుకు కట్టించుకున్నారు, లోన్ ఎందుకు ఇచ్చినారు? ఏమనంటే లోన్ వాళ్ళు ఇస్తారు అంటే ఎట్లా ఇస్తారు సార్? ఇక్కడ అంతా చూసే కదా, ఇన్వెస్టిగేషన్ చేసి ఇస్తారు కదా లోన్. వితౌట్ దట్ మన లోన్ ఇవ్వలేరు ఎవరు. ఎక్సీ కడుతూనే ఉన్నాము, మళ్ళీ అన్ని రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇది మీరు కబ్జా చేసుకురా అని అడుగుతారు. కరెంట్ బిల్ సార్ 2-3 రోజులు లేట్ అయితే మెసేజ్ నెలల 4 డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా సార్, ఒకటే మెసేజ్ ఫోన్లో. 30 years నుంచి ఉంది సార్ ఇది. మాకు మా తాత తీసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్తోనే తీసుకున్నాడు అన్నీ. మళ్ళీ మా బాబాయ్కి మాకు పంచిచ్చినారు వాళ్ళు, మేము కూడా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇది సపరేట్ అయినాము. 30 years బ్యాక్, ఇది 30 years ఆల్మోస్ట్. ఇక్కడ ఎవ్వరు లేరు, మేము కాగానే తీసుకున్నాడు. ఇక్కడ నన్ను ఎక్కించి ఆ పైసలు దక్కగానే తీసుకోండి సార్. అత్తమ్మ కరేపాకు అమ్ముతుండే, మాకైతే డబల్ బెడ్రూమ్ వద్దు సార్. మాకు ఇది ఎంత ఉంది అంతనే ఇవ్వమనండి, మేము ఏడికన్నా సిద్ధం అంతే. ఇవాళ రేపు చూస్తారు సార్ ఎంత ఎడ్యుకేషన్కి ఎంత ఖర్చు అవుతుంది, పాపల పెళ్లి చేయాలంటే నాకు ఎంత ఖర్చు. మేము ఎక్కువ అడగతలే, మా ప్రాపర్టీ ఎంత ఉందో మాకు అంత ఇవ్వండి.
మీరు తీసేస్తా అంటారు కదా, మీరు డెవలప్ చేస్తా అంటారు. డబల్ బెడ్రూమ్లు ఎవరికి ఇవ్వాలి? పేదవాళ్ళు ఉన్నారు రోడ్ మీద. నువ్వు డెవలప్ చేస్తా అంటున్నావు. హైదరాబాద్ని డెవలప్ చేసే మనిషివి అయితే ఇంతమంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళని డెవలప్ చేపి నీకు రేపటి నాడు నీకు మంచి పేరు వస్తుంది. ఇది కట్టిందా వేసిందా అని ఎవ్వరు చూడడు. నలుగురు మంచిగా ఉంటున్నారా లేదా అని చూస్తారు. అప్పట్లో ఇంద్రమ్మ ఇచ్చిన ఇల్లులే కదా కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి ప్రజలను ఎందుకు ముంచేస్తుంది? ఎక్కడ పోవాలి మేము? వాళ్ళకి అసలు ఇక్కడ రావాలని ఇష్టమే లేకుండా నేనే కట్టి మొత్తం ఆగం అయిపోయింది. మా ప్రాణాలు తీస్తారా? తీసి ఏం చేస్తారో చేసుకోమని. ఏది లేదు సార్. ఇంకొకటి మా డాడీ ఏమనుకున్నాడంటే ఒకవేళ మ్యారేజెస్ చేయాలన్నా ఒక్కటే మాకు ఇల్లు ఎక్కడ ఎంత గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా ఎవరైనా అని సార్. గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే మంత్లీ 2-3 lakhs అయితే రావు. ఏదో ముగ్గురం ఉన్న ముగ్గురికే ఏదైనా రేపు నా పెళ్లి చేయాలన్నా ఇల్లంబే వేసామని మా డాడీ ఫిక్స్ అయ్యిండు. ఇప్పుడు నాది ఆల్రెడీ బొట్టు కూడా పెట్టేసుకుండ్రు. ఎక్కడ ఏం అవ్వలేదని ఆగినారు సార్. మళ్ళీ ఏం చేసాం అనుకుంటున్నాను. మాకైతే ఇల్లు ఈ ఇల్లు ఎంత ఉందో అంత కావాలి మాకు. నువ్వు డెవలప్ చేస్తావా నువ్వు ఏం చేసుకోవటం మాకు అనవసరం. మాకనే కాదు ప్రతి ఒక్కరికి ఎవరికి ఎంత ప్రాపర్టీ ఉందో అంత పైస ఇచ్చే నువ్వు జరగమని జరుగుతాం. అప్పటిదాకా మా ప్రాణాలు అయినా మేము జరగం. వద్దు మేము ఓటు వేసినందుకు తప్పు అయిపోయింది అంతే, ఇంకా వేరేది కాంగ్రెస్ 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 అని అందరు ఓట్లేసి. సో థ్యాంక్ యూ. ప్రస్తుతం తీసుకుంటే ఏంటంటే ఇక్కడ వాళ్ళ తాత ముత్తాతల నుండి ఉన్నటువంటి వాళ్ళ ప్రాపర్టీ అయినా కూడా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి పట్టాలు ఉన్నాయి ఆల్రెడీ. మేము నల్లా బిల్లు కడుతున్నాం, ఇంటి రెంట్ కడుతున్నాం. సో మేము లోన్లు కూడా తీసుకున్నాము. లోన్లు తీసుకున్నప్పుడు కూడా మాకు ఎందుకు ఇలాంటి చెప్పలేకపోతున్నారు అని చెప్పేసి చాలా క్లియర్గా అడుగుతున్నారు. సో ఇప్పుడైతే మన దాంట్లో చూసుకుంటే సో వీళ్ళ పాప అయితే మాట్లాడడం జరిగింది. సో పాపం తనకి మ్యాచ్ కూడా సెట్ అయ్యిందట. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి, మా పరిస్థితి ఏంటిది, ఏది చేసినా కూడా మేమైతే మా ఫ్యామిలీ మొత్తం కిరోసిన్ పోసుకొని అక్కడికి రెడీగా ఉన్నాం. మాతో పాటు ఎవరైతే ఉన్న వాళ్ళందరూ కూడా దీనికోసం పోరాడతామని చెప్పేసి అయితే వీళ్ళు ముందుకు రావడం జరిగింది. సో ప్రస్తుతం వీళ్ళ పరిస్థితి అయితే ఈటెల రాజేందర్ గారు అయితే వినడం జరిగింది. మేడం మీరు ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి ఉంటున్నారు ఇక్కడ? మేము లోన్ తీసి కట్టడం 3 to 4 years నుంచి ఉంటున్నాము. అంటే మా తాత 30 years బ్యాకే ల్యాండ్ పర్చేజ్ చేసుకున్నారు. అంత రిజిస్ట్రేషన్ చేసుకొని అంతా పర్చేజ్ చేసుకొని ఆయన చచ్చిపోతున్నానే ముందు మాకు మా బాబాయ్ వాళ్ళకి పంచి ఇచ్చేసిండు. మా ఎడ్యుకేషన్ ఉందని మేము ఇంకా ఇక్కడికి రాలేదు. మా డాడీకి ఎప్పుడైతే కొంచెం శాలరీ పెరిగిందో అట్లా జరిగినాక మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటున్నాం. అది కూడా లోన్తోని. ఆ లోన్ కూడా మాకు తీసినాక కొంచెం ప్రాబ్లం అయింది. లైక్ లోన్ 8 lakhs తీసుకొని పారిపోయినారు. మళ్ళీ మేము లోన్ తీసుకొని మళ్ళీ కట్టుకున్నాం. ఇప్పుడు మేము పోవాలంటే ఇక్కడ పోవాలి. మాకు లోన్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఉంది, మాకు చిన్న చిన్న అప్పులు ఉంటాయి. ఆబ్వియస్లీ ఎడ్యుకేషన్ కంటే అప్పులు ఉంటాయి. మా డాడీకి వచ్చిన శాలరీ సగం వెళ్ళిపోతుంది లోన్స్కి. మాకైతే ఈ ఇల్లు తీసుకొని డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నారు. ఎట్లా ఇస్తారు? మా ప్రాపర్టీ ఎంత ఉందో మాకు అంత అమౌంట్ ఇవ్వమనండి. తీసుకుంటారా? తీసుకోర్రి. డబల్ బెడ్రూమ్ ఇప్పుడే ఇస్తాం. ఎంబడి లారీ వస్తుంది మీ సామాన్ అంతా అందులో ఇస్తారు. సామాన్ తీసుకొని మీరు పోయి ఉన్నసల్లిపురంలో ఉన్నది డబుల్ బెడ్రూమ్ అక్కడ వెళ్ళిపోండి. లేదంటే అది కూడా దొరకదు మీకు. ఇది కూడా పోతుంది, అది కూడా పోతుంది. నైట్ కూడా వచ్చి బుల్డోజర్ తోటి చేయొచ్చు. చెప్పారు. మీకు ఎన్ని రోజులు టైం ఇచ్చారు వనస్థలిపురం వెళ్ళడానికి? ఈ రోజే వెళ్ళండి. ఈ రోజే అయితేనే ఇస్తాం, లేకపోతే అది కూడా లేదు. వచ్చి చెప్పడం జరిగింది 11:30. మీరు ఇల్లు వదులుకోవడానికి రెడీగా లేరండి. మాకు ఇదే కావాలి, ఇంకేది లేదు. అదే కదా ప్రాబ్లం. పాపల గురించి ఇప్పుడు ఇది తీస్తేనే కదా వీళ్ళకి అయ్యేది. అది పెద్ద పాప పెళ్లి కూడా సెట్ అయిందని చెప్తున్నారు కదా. 27 lakhs 50 ఇచ్చారు మేడం. 50,000 లోన్. దీని మీద లోన్ కూడా ఉంది. లోన్ ఉంది. ఆ లోన్ 40,000 వెళ్తుంది. మళ్ళీ చదువులకు తిండికి చాలా ప్రాబ్లం ఉంది. కోరుకుంటున్నారు మరి మీరు సర్కార్ని? మా ఇల్లు మాకు ఇది ఉంటే చాలు అంతే, ఇంకా వేరేదేం లేదు. ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏది చెయ్యడు, వేస్తలేడు మేడం. ఏది చేస్తాడు? ప్రతి పేదవానికి మధ్యతరగతి వాళ్లకు చాలా ఇబ్బంది పెడుతుండు. ఏంటంటే హైడ్రా బుల్డోజర్ వస్తుంది, ఏ టైం వస్తుంది ఏం రా. డబల్ బెడ్రూమ్స్ అంటున్నారు కదా మేడం. మళ్ళీ ఇక్కడ రోడ్ మీద చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. మా ఉన్న ఇల్లుని తీసి డబల్ బెడ్రూమ్ ఎందుకు ఇస్తారంట? మాకు ఎట్లయితే ఇల్లు ఉందో అట్లా ఇవ్వమనండి.
ఒప్పుకుంటాం మేము. డబల్ బెడ్రూమ్ పేదవాళ్ళకి ఇవ్వమన్నా. నువ్వు అంత డెవలప్ చేద్దాం అనుకుంటున్నావు కదా నువ్వు హైదరాబాద్ని. వచ్చి 1 year కూడా అవ్వట్లేదు, ఆల్మోస్ట్ 6 to 7 months అవుతుంది. ఈ సర్వే జరగబట్టి ఆల్మోస్ట్ 4 months అవుతుంది. నువ్వు వచ్చి 4 monthsకి హైదరాబాద్ కోసం ఇంత ఆలోచించిన మనిషివి. మళ్ళీ హైదరాబాద్ని మంచి చేయాలంటే ఫస్ట్ పేద కుటుంబాలను మంచి అయ్యి, తర్వాత ఇదంతా మంచి అయ్యి. డబల్ బెడ్రూమ్ అయితే మేము యాక్సెప్ట్ చేయం. కట్టించిర్రు, ఇప్పుడు మాకెందుకు ఇస్తా అంటారు ఇవన్నీ? హైడ్రా ఎల్ఎఫ్టీ అంటుర్రు, మాకు అవన్నీ అర్థమైతలేవు. హైడ్రా ఎల్ఎఫ్టీ అని ఇప్పుడు డబల్ బెడ్రూమ్లో వాళ్ళకి ఇవ్వకుండా మాకు ఇచ్చి మీరు ఓన్లీ అక్కడ ఈ ఇల్లు మేము కూల్చివేస్తాము. మీకు ఎక్కడైనా అంటే ఇన్ని రోజులు మీది, ఇప్పుడైతే కాదు ఇది గవర్నమెంట్ది అంటున్నారు అంతే. మాకెక్కడన్నా మంచి ఇల్లు రిజిస్ట్రేషన్ 94లో చేయించినాం మేడం. మా డాడీ తీసుకుర్రు, మా నాన్నగారు 94లో మేము తీసుకున్నాము. ఆ డాక్యుమెంట్స్ కూడా చూపించినాం, మేము టెక్స్ కూడా చూపించాము, కరెంట్ బిల్లు కూడా చూపించినాం. అన్నీ చూపించినా కానీ వాళ్ళు అంటారు కాదు మీరు తీసుకుంటారా వనస్థలిపురంలో తీసుకోరి, మంచి ఛాన్స్ ఉంది మీకు. అంటే సో మీ ఏరియా వాసులందరికి చెప్పడం జరిగిందా లేకపోతే ప్రత్యేకంగా మీరు అందరూ ఓకే చెప్పారా? మరి ఇక కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్తలేరు. ఎవరి ఇల్లు వాళ్ళకే కావాలని ఉంటది కదా మేడం. మేము లోపల వేసేసి నేను తుడిపేసేసాను, మళ్ళీ వైట్ తెచ్చి కొనుక్కొచ్చి చేసినాం. దాని మీదకి వెళ్ళి పెంట వేసేసిన భయపట్టించారుగా మేడం. నైట్ ఎప్పుడన్నా వచ్చి బుల్డోజర్ వచ్చి కూల్చివేస్తుంది. ఏ టైం చెప్పలేము, సామాన్లు ఉన్నా కానీ కూర్చేస్తారు కదా అని చెప్తున్నారు వాళ్ళు. నిజంగా ప్రస్తుతం తీసుకుంటే మాత్రం ఈ పరిస్థితి అసలు చెప్పడానికి కూడా లేదు. ఇంటి మీదకి దాడి చేసినట్టుగానే ఉంది. సో 3 పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి సో కాంగ్రెస్ ప్రభుత్వం మీరైనా అర్థం చేసుకోండి. వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళకి తగినటువంటి ప్లేస్కి తగ్గటువంటి ఇండ్లు ఇస్తేనే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాసులు కోరుకుంటున్నారు. హైడ్రా అని చెప్పేసి మొత్తానికైతే వాళ్ళ గుండెల్లో మాత్రం గుబులు పుట్టేస్తుంది. ఎప్పుడు వస్తారని చెప్పేసి వాళ్ళైతే తినకుండా నిద్రపోకుండా ఇంటి వాసులందరూ ఇలానే చూస్తూ ఉన్నారు. వీళ్ళకైతే ఇప్పటి వరకైతే ఒక బీజేపీ వాళ్ళైతే రావడం జరిగింది. అందులో ఈటెల రాజేంద్ర గారు వచ్చి సో వీళ్ళ సమస్య ఏంటనేది తెలుసుకోవడం జరిగింది. అది ఎక్కడి వరకు వెళ్తుందని చెప్పేసి మనం చూస్తూనే ఉన్నాం. థ్యాంక్ యూ.